గెలాక్సీ వారియర్స్ యొక్క గొప్ప ఛాంపియన్ అయిన గ్యాలాక్స్ తన గొప్ప శక్తితో పవర్ రేంజర్స్ ని అంతం చేయాలనుకున్నాడు. భూమికి చెందిన నింజా తన జీవితాన్ని త్యాగం చేసి ఈ యూనివర్స్ ని కాపాడాలనుకున్నాడు. వాళ్లకు దొరికిన 6 పవర్ రేంజర్స్ పవర్ ని 5 పవర్ రేంజర్స్ అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ నింజా స్టీల్. దీంట్లో వెళ్తే చాలా బాగుంది. సరా సరా నీతో పాటు రైడ్కి వస్తే ఎప్పుడు ఇలాగే జరుగుతుందేంటి? నన్ను క్షమించు క్రిస్టిన్, కావాలని చేయలేదు. నీ బోర్డుకి ఏమైంది? అరే రే, బ్యాటరీ అయిపోయినట్టుంది. నా వల్ల కుదరట్లేదు. హే, ఒక్క నిమిషం. నువ్వు నాతో షాప్ క్లాస్ కోసం ఒక ప్రాజెక్ట్ ని చూస్తావని చెప్పావు కదా? అవును. అలాగైతే ఇదే నీ ప్రాజెక్ట్. సరిగ్గా చెప్పావు. నాకు ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మంచి ఐడియా ఇచ్చావు. అదర కొట్టేశావు. ఎందుకు సెట్ కావడం లేదు? సరా, చెప్పండి. ఈ స్నాక్ మిషన్ ఎలా ఉందో చెప్పు. దీన్ని నేనే తయారు చేశాను. దీన్ని కొంచెం చూడు. టోస్ట్ కోసం టోస్ట్. ఇది అలాగే వాష్ చేసేస్తుంది. జ్యూస్ కూడా వస్తుంది. ఇది వర్క్ లో ఉన్నప్పుడు చాలా యూస్ఫుల్ కదా. అవునులే అవునులే. సరే అమ్మా, నేను నా ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. రోజంతా దీనికోసం కష్టపడ్డాను. అర్థమైంది. అందుకోసమే దీన్ని కనిపెట్టాను. ఇప్పుడు చూడు. ఏం చేస్తున్నారమ్మా? ఇప్పుడు చాలా పెర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. ఇప్పుడు చెప్పు, నీ ప్రాజెక్ట్ ఏంటి? నా బోర్డ్ కోసం కొత్త బ్యాటరీని కనిపెడుతున్నాను. పాతది దరిద్రమైన టోస్ట్ లా ఉంది. నా ఫేస్ లో అతుక్కుందమ్మా. కొంచెం ఆగు, నేను సరి చేస్తాను. నా కొత్త మిషన్ కూడా పనిచేయడం లేదు. ఇదేమో పాడైపోయిన జ్యూస్ లా ఉంది. అమ్మా, దయచేసి దీన్ని తీస్తారా? తీయండి తీయండి తీయండి. తీయాలి. చేస్తాను. ఆ తర్వాత నీకు బాగానే ఉంటుంది. ఈ బ్యాటరీ సరిగ్గా పనిచేస్తే నాకు ఎలాంటి సమస్య ఉండదు. బ్యాటరీ కదా ప్రాబ్లం. ఇలా ఇవ్వు, సరి చేస్తాను. వద్దమ్మా, నా తిప్పలేదో నేనే పడతాను. నాకు టైం అయింది, బయలుదేరుతున్నా. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ ని బాగు చేయాలని ఆలోచిస్తారనుకుంటాను. ఓకే, బాయ్. మనం ఎదురు చూస్తున్నట్టు తర్వాత పోటీదారుడు వచ్చేశారు. ఆయన మీకు నేను పరిచయం చేస్తున్నాను. ముందు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ నేను వచ్చిన తర్వాత అందరినీ నా శక్తులతో అంతం చేసేస్తాను. దానికి నేను షీల్డ్ సహాయం తీసుకుంటాను. ఓ, ఈయన చెప్పేది వింటుంటే చాలా స్ట్రాంగ్ మ్యాన్ లో ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి, దాన్ని పగలు కొట్టండి, వెళ్ళండి. స్పేస్ లో ఇవ్వవలసిన $10,000 నాకు ఇప్పుడే ఇచ్చి తీరాలి, ఇవ్వాలి. చూసారా, ఈ షీల్డ్ ని ఎవరి వల్ల అంతం చేయడం కుదరదు. విక్టర్, మోంటీ, నీ క్లాస్ ప్రాజెక్ట్ ఏంటి? లేడీస్ అండ్ జెంటిల్మెన్, మేము రిచ్ అవ్వబోతున్నాం. అదే మా ప్లాన్. ఇది మెటల్ మ్యాగ్నెట్. ఇది చాలా పవర్ఫుల్ అయింది. అంతేకాదు ఎటువంటి మెటల్ కూడా గుర్తుపట్టలేదు. దీంతో ఎన్నో నిధుల్ని కూడా కనిపెట్టొచ్చు. ఇది ఎటువంటి మెటల్ అయినా కనిపెట్టేస్తుందా?
ఓకే, దీన్ని నోట్ చేసుకుంటాను. మీరు నమ్మరని నాకు తెలుసు. త్వరలోనే మీరు నమ్మే విధంగా మేము అన్నింటినీ చేస్తాం. ప్రారంభించు. ఓ ఓ తప్పకోండి, వెనకెళ్ళండి. ఓ కమాన్. హే, ఇప్పుడంతా కరెక్ట్ గా ఉంది. ఓ, పనిచేస్తుంది. వావ్, నేను నమ్మలేకపోతున్నాను. ఇది చాలా ఇంప్రెసివ్ గా ఉంది. వావ్. ఇప్పుడైనా నేను జీనియస్ ని ఒప్పుకుంటారా? నువ్వు సరిగ్గా చెప్పావు, ఇది చాలా ఇంప్రెసివ్ గా ఉంది. జాగ్రత్త గాయస్. విక్టర్, మోంటీ, మీకేం కాలేదుగా? మా శ్రమ ఫలించకపోవచ్చు కానీ పాడవలేదు. కొంచెం మిస్ అయింది, చచ్చేవాళ్ళం. ఓ, పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. త్వరగా రా విక్టర్, పద. ఇదే విధంగా ఎవరైనా ప్రాజెక్ట్ ను రెడీ చేసి ఉంచారా? చెప్పు సారా. అవును, తన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. అమ్మా, నువ్వు చాలా ఎక్సైట్ గా ఉన్నట్టున్నావు. ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఇదిగో నీ బ్యాటరీకి పవర్ అప్ చేసి తీసుకొచ్చాను. ఇంతకు ముందు కూడా 10% పవర్ ఎక్కువ. సరేలే, ఇచ్చి బయలుదేరండి No. ప్లీజ్. సరా బ్యాటరీ రెడీ చేయాలని చెప్పింది. తన కోసం నేను రెడీ చేసి తీసుకొచ్చాను. కొంచెం ఆగండి. నాకు సహాయం చేయండి. ఆల్రెడీ ఇది చార్జ్ అయింది. ఇప్పుడు దీన్ని బోర్డులో ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా వర్క్ చేస్తుందని నేను చూపిస్తాను. క్రెడిట్స్ మొత్తం నీకే సొంతం, సరేనా? ఖచ్చితంగా నీకే. ఇందులో బ్యాటరీని ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఇది చాలా కరెక్ట్ గా ఉంది. ప్రయాణానికి ఇది సిద్ధంగా ఉంది. ఎందుకు ఇలా జరిగింది అర్థం కావడం లేదే. Oh no. No. అమ్మా, ఇది చాలా పవర్ఫుల్. దీన్ని ముట్టుకోకని కదా చెప్పాను. నువ్వు పవర్ సరిపోలేదని చెప్పినందువల్ల ఇందులో పవర్ ఎక్కించాలనుకున్నాను. నాకు మంచి చేయాలనుకొని చెడే చేస్తున్నారు. చిన్న చిన్న విషయాల్ని కూడా కాంప్లికేట్ చేస్తున్నారు. సరా, అందులో సమస్య బ్యాటరీయే కదా? అవునదే. ఇప్పుడు తలుచుకున్న కోపం వస్తోంది. మీ అమ్మగారు చాలా పాపం. ఆవిడ మీకు మంచి చేయాలనుకున్నా. అది నాకు తెలుసు, కానీ నా చోట్ల ఉండి చూడు. కొన్ని సమయాల్లో ప్రేమ కూడా టార్చరే. ఓకే కూల్. ఇప్పుడు నా స్కానర్ ఏం చెబుతోంది అంటే ఆ బస్ కెమెరా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. చూస్తాం, రండి వెళ్దాం. సమస్యను పరిష్కరించండి రేంజర్స్. మర్యాదగా అక్కడే ఆగండి. రేంజర్స్, మీరు రెడీగా ఉన్నారా? మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. నిన్ను ఇప్పుడు అంతం చేస్తాం. చూడు, మొదలు పెడదాం. ఇట్స్ మోఫిన్ టైం. Power shot! Loading! Ready! Ninja spin! Lion fire activate. Ninja spin. Lion fire red. లీవై, క్రిస్టల్, మీరు ఫోర్స్ ప్లేయర్ ని చూసుకోండి. తప్పకుండా చూసుకుంటాం. అటాక్ చేయండి. మన టీం పవర్ ఏంటో చూపిద్దాం. ఇప్పుడు నీ సమయం లీవాయ్. ఏంటి మీ సత్తా ఎంతేనా? మన టీం ఏంటో తనకి చూపిద్దాం. మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి. ముగ్గురైతే బాగుంటుంది. ర్యాపిడ్ బ్లాస్ట్. ఇది అసాధ్యం. తను బలంగా ఉన్నాడు. కావాలంటే మీరు నా మీద ఏ ఆయుధానైనా విసిరి చూడండి. అంత ధైర్యమా నీకు? చూసేద్దాం. తనని మనం అంతం చేసేయాలి గాయస్. వదలకూడదు, ఊరికే వదిలిపెట్టకూడదు. సరే, ట్రై చేద్దాం. రెడీగా? స్టార్ మార్. ఇప్పుడు నిన్ను ఎలా ఆడిస్తామో చూసుకో. ఈ అటాక్ నన్ను ఏమీ చేయలేదు.
వాడి సంగతి నేను చూసుకుంటాను. మీకేం కాలేదుగా? బానే ఉన్నాం, కానీ తనని ఎలా ఓడించాలో తెలియట్లేదు. అవును, నా గోడే మీకు సమస్య. మీరు నన్ను ఏమీ చేయలేరు. అందువల్ల గుడ్ బై రేంజర్స్. జాగ్రత్తగా ఉండండి గాయ్స్. Power Rangers Cartoon Club. గుడ్ బై రేంజర్స్. రెడీ అయినా గాయ్స్? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? కోస్టియర్ వాళ్ళు ఇక్కడ నుండి పారిపోయారు. లేదు లేదు, ఈసారి కావాలంటే వాళ్ళు తప్పించుకోవచ్చు, కానీ వచ్చేసారి వాళ్ళని తప్పకుండా అంతం చేసేస్తాను. వచ్చేసారి వాళ్ళు నన్ను పట్టుకునేటప్పుడు వాళ్ళని పేలిపోయేటట్లు చేస్తాను. మీరు అది విన్నారా? తను ఇంకా స్ట్రాంగ్ గా మారిపోతున్నాడట. దాన్ని ఎలాగైనా మనం వెరకొట్టాలి. మనం ఏదో ఐడియా అర్థం, త్వరగా రండి. మరి లయన్ ఫైర్ ఆర్మర్ కూడా తనని ఓడించకపోతే ఇంకేం చేయాలి? అదేంటో నాకు తెలీదు. నీకు తెలుసా? ఆ మాస్టర్ తన పవర్స్ ఎక్కువ అవుతాయండి. అంటే మా పవర్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా. హే గాయ్స్, కొంచెం ఇలా రండి త్వరగా. ఇది చెప్పేటట్లా చూస్తే మన 3 మెగా సోర్లు కలుస్తాయనుకుంటాను. అంత స్ట్రెంగ్త్ మనకుంటేనే దాన్ని కొట్టగలమని చెప్తా ఉంది. మన దగ్గర నింజా స్టీల్ లేదనుకుంటాను. ముందు అసలు నింజా స్టీల్ ఎంత ఉందో చెక్ చేయండి. వెళ్ళండి. అందరూ ఇలా చూడండి, దీన్ని గమనించండి. ఇది చివరి పీస్. ఇది సరిపోతుందనుకుంటాను. నేను దీని పని చూస్తున్నాను. ఈ పీస్ సహాయంతో ఎంత పవర్ ఇవ్వచ్చో నేను ట్రై చేస్తాను. తర్వాత ఏం జరిగినా మీరే చూసుకోవాలి. అంతేకాదు, బాక్స్ మెల్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలా జరగకుండా చూసుకోవాలి. మెటల్ రండి, మేము ఆపగలమా? నాకు డౌట్గా ఉంది, కానీ కంగారు పడద్దండి. ఈ విధంగా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకనే నేను నింజా స్టీల్ ఎక్కడైనా ఉందేమోనని స్కాన్ చేశాను. అది ఫలించింది. మీకు సర్ప్రైజింగ్ గా ఉంటుంది. అదొక యూనివర్స్. అది చాలా పెద్ద యూనివర్స్. ఇరడానికి టైం పడుతుంది. సో అక్కడికి వెళ్ళడానికి ముందు మనం టైం ని క్యాల్కులేట్ చేయాలి. సరిగ్గా చెప్పారు. అలాగైతే ఇంకొంత టైం వేస్ట్ చేద్దాం. పదండి వెళ్దాం. అవును, ఆలోచిస్తూ ఉంటే ఏ పని జరగదు. సరే గైస్, మీ పని చూడండి, నా పని చూస్తాను. ఏమిటి, మొదలు పెడదామా? ఇలా చూడండి రెడ్ బర్డ్, ఈ పని సక్రమంగా జరగాలి. తప్పకుండా చేద్దాం. ఇలా చూడు, ఈ నింజా సీల్స్ తో ఏం చెయ్యాలో అది పక్కాగా చేశాను. నాకు కావాల్సిందిదే. ఇప్పుడు ఇది ఏం చేయగలదో చెయ్యనివ్వండి. ఓ గాడ్, ఆ మదర్ బోర్డ్ పనిచేస్తుంది అనుకుంటున్నాను. మనమేమి తప్పు చేయలేదు కదా, మరి ఎందుకు ఇలా జరిగింది? రెడ్ బాట్, దీన్ని కరెక్ట్ గానే పాలిష్ చేసావా? తప్పకుండా. నా పాలిష్ ఎప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే, మరి షేప్? నేను క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్ గా కట్ చేశాను. లేదు, అయినా నువ్వు నా మాటల మీద నీకు నమ్మకం లేదా? నేను అంతా చూసి చూసి చాలా జాగ్రత్తగా కట్ చేశాను. రెడ్ బాట్, నేను కావాలని అనలేదు. నన్ను నమ్ము, నేను ఇలా పేలుతుంది అని అనుకోలేదు. నీకు సహాయం చేయాలనే ఇలా చేశాను. దీన్ని సహాయం అనరు, టార్చర్ అంటారు. నన్ను క్షమించు సరా, నాకు ఓర్పు లేదు. అందుకే నువ్వు సలహా ఇచ్చినప్పుడు నేను అభినందించాలి. పర్వాలేదు రెడ్ బాట్, నాకంతా అర్థమవుతుంది. మా అమ్మ నాకు మంచి చేయాలనుకున్నప్పుడు నేను అనవసరంగా తిట్టాను. ఇప్పుడే నేను ఆ విషయం అర్థం చేసుకోగలుగుతున్నాను. నేను కష్టపడుతున్నానని తెలిసాక నా కోసం ఓవర్ బోట్ రెడీ చేయాలనుకున్నారు. ఒక నిమిషం ఆగండి. ఆ సూపర్ చార్జర్. సూపర్ చార్జరా? ఏం జరుగుతోంది ఇక్కడ? ముందుగా నేను సూపర్ చార్జర్ ని కనిపెట్టాలనుకున్నప్పుడు బ్యాడ్ ఐడియా అనుకున్నాను, కానీ నా బ్యాటరీని ఇది పవర్ఫుల్ గా మార్చింది. ఖచ్చితంగా దీన్ని కూడా పవర్ఫుల్ గా మారుస్తుంది. సూపర్ ఐడియా. ఓ త్వరగా త్వరగా దాన్ని ఇవ్వు. ఇదిగో, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అనుకుంటా. నేను చూసుకుంటా. నేను త్వరలోనే ఆ రేంజర్స్ ని అంతం చేసి పైకి వచ్చి చేరుకుంటాను. రండి రండి రండి, ఈ విజయం కోసం మనందరూ ఎదురు చూస్తున్నాం. రావాలి, ఆయన స్వాగతించాలి. మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. రండి రండి. కమాన్ రేంజర్స్, నేను పవర్ గా మారి వచ్చాను. ఫుల్ గా చార్జ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. ఏంటి, ఆదిరిపోయింది కదా? నువ్వు అదరగొట్టావు సారా, అద్భుతంగా పనిచేస్తోంది. ఇది మా అమ్మ నేను కనిపెట్టిన ఇన్వెన్షన్. గాయ్స్, ఆ భూతం మళ్ళీ పవర్ గా మారి వచ్చేసింది. ఇప్పుడు రేంజర్స్ అందరూ నా దగ్గర ఇరుక్కున్నారు. Power Rangers Cartoon Club. గాయ్స్,
ఆ భూతం పెద్దగా మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు రేంజర్స్ అందరూ నా దగ్గర ఇరుక్కున్నారు. ఇది ఎంతసేపటికి ఆ స్టార్ ని మనకు తిరిగి ఇచ్చేస్తుందో అర్థం కావట్లేదు. అలాగో నేను లైన్ మెగాస్ వాడికి వెళ్ళి కంట్రోల్ చేయొచ్చో చూస్తాను. ష్యూర్, కరెక్ట్ గా అంతా జరుగుతుంది. త్వరగా బయటికి ఆడుకోవడానికి రండి రేంజర్. లైన్ ఫైర్ జోన్ స్వాట్ లాక్ ఇట్ యాక్టివేట్ నింజా స్పిన్. లైన్ ఫైర్ మెగా స్వాట్ ఎనర్జైజ్. లైన్ ఫైర్ మెగా స్వాట్ రెడీ. స్పిన్ ఫైర్ ని ఉపయోగించాల్సిన సమయం వచ్చేసింది. ఇదంతా పలికిరాదు. ఇది ఇలా చేస్తుంది అనుకోలేదు. ఆ స్టార్ నాకు ఇచ్చేసి అంతమైపో. నింజా స్టీల్ మెగాజోడ్ రెడీ. దిగులు పడక బ్రౌడీ, నిన్ను కాపాడడానికి కొత్త స్టార్స్ కొత్త జోడ్స్ తో వచ్చాం. అతి త్వరలో వాడిని నాశనం చేద్దాం. అయితే రండి వెళ్ళి దాన్ని అంతు తేలుద్దాం. అనుకున్నట్టే పనిచేస్తోంది. త్వరగా వెళ్ళి ఇచ్చేసిరా, కమాన్. ఇలా చూడు బ్రౌడీ, ఆలస్యం చేయడానికి వీల్లేదు. త్వరగా పని ముగించండి. ఇదిగో వచ్చేస్తోంది. థాంక్స్ మెక్. నింజా స్పిన్. దాన్ని అంతా చేద్దాం. మనం ఏంటో చూపిద్దాం. నింజా రేంజర్స్ కంబైన్. స్పిన్ చేయడానికి తయారవ్వండి. కమాన్. బూల్ రెడ్ మెగాజోన్ ఎంగేజ్. నింజా స్టీల్ మెగాజోడ్ ఎంగేజ్. నింజా అల్ట్రా జోన్ రెడీ. ఇది పనిచేసింది. అమేజింగ్ గా ఉంది. ఇది చాలా బాగుంది. అదిరిపోయింది. అసలు ఏంటిది? ఇది ఉంటుంటే నేను చాలా పవర్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. దీని లోపల కూర్చొని మనం కంట్రోల్ చేయడం, ఇది వినడానికి చాలా బాగుంది. తప్పకుండా ఇది ఆ ఫోర్స్ స్పీడ్ ని అంతం చేస్తుంది. రండి తన కథని ముగిద్దాం. మీరు ఈ శక్తిని తోటి బయటికి రాలేరు. నింజా అల్ట్రా స్ట్రైక్. ఎలా మీరు దీన్ని అంతం చేశారు? అద్భుతం. సరా, కాసేపు ఇది పట్టుకో. నేను వెళ్ళి తన వెపన్స్ ని నాశనం చేస్తాను. రెడ్ రేంజర్ సోలో స్ట్రైక్. ఇక తనని అంతం చేద్దాం. రండి. నింజా అల్ట్రా జోన్ బ్లాస్ట్. నేను అంతం చేయనట్టు వాళ్ళు నేను అంతం చేసేసాను. అయిపోయింది. ఇక నింజాస్ గెలిచారు. హాయ్. ఓ సరా, వచ్చేసావా నువ్వు? ఏదో ఓల్డ్ క్లాక్ ని రెడీ చేస్తున్నట్టున్నారు. టైం బాలేదా? మరీ ఎక్కువ ఆట పడిస్తున్నావు. నీ ఓవర్ బోర్డ్ ని పాడు చేసినందుకు నన్ను క్షమించు. పర్వాలేదమ్మా. యాక్చువల్లీ దాన్ని మళ్ళీ సరి చేయాలనుకుంటున్నాను. సహాయం చేస్తారా? నా వల్ల అలా జరిగి కూడా నువ్వు నన్ను అడగడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలా చూడండి, అప్పుడు నేను అలాగా బిహేవ్ చేసి ఉండకూడదు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టుంటానో ఈ రోజే నేను అర్థం చేసుకోగలిగాను. ఐఎమ్ సారీ. ఇక మీద ఎప్పుడు నీ ప్రాజెక్ట్ ని పాడు చేయను. నిజంగానా? ఈసారి మనం కలిసి చేస్తే పర్ఫెక్ట్ గానే చేస్తాం. సరేనా? యా. ఇప్పుడే ప్రారంభిద్దాం. ఏది ఆ బోర్డు ఇలా ఇవ్వు. ఇందులో ఇంకొంచెం కలర్ యాడ్ చేస్తే బాగుంటుందేమో. రైట్, సూపర్ గా ఉంటుంది. చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉంది మాంటీ. మనం చాలా పెద్ద కోటీశ్వర్లు అయిపోతామని అనుకున్నా, కానీ మళ్ళీ ఇలా డమ్మీ అయిపోయామే. మనకి ఏదైనా గోల్డ్ వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు. నేను మళ్ళీ గోల్డ్ మెడల్ సంపాదించడానికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. ఇలా ఇవ్వు. చూడు మాటి, అనవసరంగా తొందరపడదు, సమస్యలు వస్తాయి. సమస్యలేమి మనకు కొత్త కాదుగా. కమాన్ 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 కమాన్, నా దగ్గరికి వచ్చేయ్. వేరే నింజా స్టీల్ ఉన్నట్టుగా నాకు కనపడడం లేదే.
కొంచెం ఉండండి. అది ఏమిటి? ఎస్, దీనికోసమే నేను ఎదురు చూశాను. అవును, చెప్పు మేక్. నా ప్లాన్ నిజమైంది. నింజా స్టీల్ లాగే ఒక ఆస్ట్రాయిడ్ కూడా ఉంది. అది సోలార్ సిస్టమ్ ని దాటి వెళ్ళడం చూశాను. అద్భుతం. కానీ ఆస్ట్రాజోడ్ ఇది దొరికిందంటే వేరేగా మారిపోతుంది. మేక్ మేక్ ఓ, ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? నేను చెప్పానుగా, సూపర్ గా ఒకటి దొరికింది. మన సర్క్యూట్ లోనే ఏదో ప్రాబ్లం ఉంది. మన నింజా స్టార్స్ అన్ని పోయాయి. ఏవయ్యాయి? ఏమంటి ఇవన్నీ ఏంటి? సర్ప్రైజ్! దాంతో మీకు ఏ పని ఉండదు. అది మాకు అవసరం. మాకు ఇచ్చేయండి. ఈ డివైస్ మీకు ఎక్కడ లభించింది? మేం తయారు చేసాం. ఇవన్నీ వీడే చేశాడు. చాలా అద్భుతంగా ఉంది నాయనా. అవునా? ఇది నేనే తయారు చేశాను. అవును. ఇది ఒక ప్రత్యేకమైన నింజా స్టార్. నేను ఎంతగానో దీనికోసం ప్రయత్నించాను. సరే, ఆ పవర్ స్టార్స్ ఎక్కడా? ఏది 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 మాయమైందేంటి? ఎక్కడది? ఇన్నున్నప్పుడు అది ఎలా మాయమైంది? అది తప్పకుండా రేంజర్స్ దగ్గరే అది ఉంటుంది. కాసేపే. వీళ్ళని తీసుకెళ్లి ఆ షిప్ ఎక్కించండి త్వరగా. ఎస్, అలాగే చేద్దాం. అనవసరంగా అరిచి గోడ చేస్తే నాకు నచ్చదు. ఈ స్కామ్ ఎలాగుంది? ఇది చాలా అద్భుతంగా జరుగుతుందని మీకు ముందే చెప్పాను కదా. ఆ విధంగానే చేసి చూపించాను. నింజా స్టార్లకు ఒక్క స్టార్ తప్ప అన్ని స్టార్లు మన చేతికి వచ్చాయి. త్వరలోనే వాళ్ళని నేను అంతం చేస్తాను.